హలో అండి, నమస్తే. వెల్కమ్ టు శశి రెసిపీస్. ఇంట్లో ఏ కూరగాయలు లేనప్పుడు, ఏం వండాలో అర్థం కానప్పుడు ఇలా వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ని ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలకు కానీ హస్బెండ్ కానీ లంచ్ బాక్స్లోకి కూడా చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని తీసుకోండి. అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, మినప్పప్పు, 2 రెబ్బల కరివేపాకు వేసుకోండి. ఇందులోకే ఒక 10 వరకు జీడిపప్పులు కూడా వేసుకొని దోరగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు 2 ఉల్లిపాయలను కట్ చేసుకొని ఇందులోకి వేసుకొని ఇవి కూడా కొంచెం మగ్గేంత వరకు ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు కొద్దిగా మగ్గిన తర్వాత ఒక 4 పచ్చిమిరపకాయలు కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. పచ్చిమిరపకాయలని ఇలా నిలువుగా కట్ చేసుకుంటే లాస్ట్లో అన్నం తినేటప్పుడు ఈ మిరపకాయలని నంజుకొని కూడా తినచ్చు. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక క్యాప్సికమ్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 2 క్యారెట్లని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఒక ఉల్లగడ్డను కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. బీన్స్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు. ఈ వెజిటేబుల్స్ అన్నీ ఇలా సన్నగా కట్ చేసుకోవడం వల్ల తొందరగా మగ్గిపోతాయి. మనకు ఫ్రైడ్ రైస్ ఒక 10 నిమిషాల్లోనే రెడీ అయిపోతుంది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోండి. మొత్తం అన్ని వెజిటేబుల్స్ని బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాల వరకు ఉడికించుకోండి. మీరు తీసుకున్న కడాయి మందంగా ఉంటే హై ఫ్లేమ్లో పెట్టుకోండి. లేదు అంటే మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోండి. మనం ఎప్పుడు లంచ్ బాక్స్లో రైసు అలాగే దానికి కర్రీ, ఫ్రై, కర్డ్ ఇలా అన్నీ పెడుతుంటాం కదా. ఒకరోజు ఇలా ఫ్రైడ్ రైస్ని కూడా ట్రై చేయండి. సింపుల్గా అయిపోతుంది. మధ్యలో ఒకసారి ఇలా మూత ఓపెన్ చేసి కలుపుకోండి. ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసుకొని బాగా కలిపి మరొకసారి మూత పెట్టి ఇంకొక 5 నిమిషాల పాటు ఉడికించుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వలన ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఆల్రెడీ మనకి ఇక్కడ వెజిటేబుల్స్ ఉడికిపోయాయి, కానీ ఇప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కాబట్టి ఇంకొక 2 నిమిషాల పాటు అలా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద సైజు టమాటాని సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఇది కూడా బాగా మిక్స్ చేసుకోండి. టమాటాని వేయడం వల్ల ఈ వెజిటేబుల్ ఫ్రై కొద్దిగా జ్యూసీ లాగా అవుతుంది. టమాటా ముక్కలు కొద్దిగా సాఫ్ట్ అయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి అలాగే 1 టేబుల్ స్పూన్ గరం మసాలాను వేసుకొని ఇది కూడా బాగా మిక్స్ చేసుకోండి. ఈ ఫ్రైడ్ రైస్ మనము మిగిలిన అన్నంతో అయినా చేసుకోవచ్చు, లేదంటే ఫ్రెష్గా చేసుకున్న అన్నంతో అయినా చేసుకోవచ్చు. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 2 కప్పుల అన్నంని వేసుకోండి. వేడి అన్నము అస్సలు వేసుకోవద్దు, ముద్దలాగా అయిపోతుంది. అన్నంని ఒక 5 నిమిషాల పాటు చల్లార్చుకొని ఇలా పొడి పొడిగా అయ్యేంత వరకు వెయిట్ చేసి తర్వాత వేసుకోండి. ఇప్పుడు ఈ అన్నంని వెజిటేబుల్స్ని బాగా మిక్స్ చేసుకోండి. అన్నం ఎక్కడ వైట్గా కనపడకుండా బాగా కలుపుకోండి. ఇంట్లో మిగిలిన అన్నం ఉంటే కూడా మళ్ళీ కర్రీ వేసుకొని కూరలతో తినడం కంటే ఇలా ఒకసారి ఫ్రైడ్ రైస్గా ప్రిపేర్ చేసుకొని ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చద్దన్నం తిన్నారు అన్న ఫీలింగ్ కూడా ఉండదు. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని సర్వ్ చేసుకోవడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.